ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు అనేది ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏ ఫోన్ కాల్ మీకు ఆనందపరుస్తుంది, ఏ గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి జరగబోతున్నాయి, అలాగే వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు జీవితంలో ఎన్నో సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీనస్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విషయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విలాసవంతమైన జీవితం గడపడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇక వీరిలో కొంతమంది సమయం గడిపినా కానీ వీరిని అస్సలు మర్చిపోరు. వీరి స్వభావం అటువంటి మంచి మనస్తత్వం కన్యా రాశి వారు కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క ఉదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలిసి పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలను తెలుసుకునే కానీ వాటి మంచి చెడులు ఆలోచించి బేరేజు చేసుకుని అమలుపరుస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి మనకు అతిపెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు అలాంటివి కూడా కొత్త కొత్త వ్యాపారాలు అనేవి వీరిలో తపనలో ఉంటాయి. ఇక భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఆనందాన్ని కలిగిస్తుంది అనేవి చాలా కాలంగా వీరి నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరికి ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యం అయితే మీరు చేస్తున్నారో అది సక్సెస్ అవుతుంది. ఆ శుభకార్యం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారైతే చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. లేదా ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారు అని అన్ని విధాలుగా సంబంధం నచ్చింది కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాదు.
వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆ ఒక్క ఫోన్ కాల్ రూపంలో రిప్లై మీకు పాజిటివ్ అయితే అవుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని మీరు ఉద్యోగార్థులుగా ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి ఉంటుంది అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి మీరు వార్తనైతే ఇక ఫోన్ కాల్ రూపంలో ఈ శుభవార్తనైతే మీరు వింటారు. ఇక ఉద్యోగం మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వింటారు. ఈరోజు అలాగే కార్యాలయం గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది చూసుకున్నట్లయితే గనక మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.